హలో ఎవ్రీవన్. ఇవాళ ఇంట్రడక్షన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇవాళ ఫుల్ లెంత్ వీడియోలో నేను ఫస్ట్ టైం మోటో బ్లాగ్ చేయబోతున్నాను. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు సకలేష్పూర్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇప్పుడు టైమ్. సో ఇప్పుడైతే సకలేష్పూర్కి బయలుదేరబోతున్నాను. సో ఐఎమ్ రెడీ విత్ మై సెటప్. ఓకే, ఇదైతే మన మోటో బ్లాగింగ్ సెటప్. ఇప్పుడు వెల్కమ్ టు మై బైక్ వ్యూ. సో ఇవాళ ట్రావెల్ చేయబోయేది అయితే సకలేష్పూర్ అని చెప్పా కదా. సకలేష్పూర్కి ఇక్కడి నుంచి అయితే ఆల్మోస్ట్ 200 kilometers ఉంది బెంగళూరు నుంచి. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు వైట్ఫీల్డ్ యమహా షోరూమ్. సో ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఫ్లాగ్ ఆఫ్కి రెడీగా ఉందన్నమాట. మేబీ వీ నీడ్ టు సీ ఇంకా ఎంత టైం పడుతుంది. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇక్కడైతే బ్రీఫింగ్, రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయి వీఆర్ అఫీషియల్లీ స్టార్టింగ్ ది రైడ్ అనమాట ఇక్కడి నుంచి. ఇక్కడైతే మేము 2 lanes పోయాము, అక్కడ వెళ్ళడానికి అయితే ఒక లైనే దారి ఉన్నట్టుంది. అండ్ ఈ రైడ్ డీటెయిల్స్ వచ్చేసరికి అయితే మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతాం, సకలేష్పూర్ అయితే రీచ్ అవుతాం. ఇట్ ఈస్ నైట్ రైడ్ అని కాదు, 1 overnight రైడ్ అనమాట. సో మేము ఇవాళ మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం కదా. సో మేబీ ఆఫ్టర్నూన్ by 2 we will reach సకలేష్పూర్ అండ్ we will stay over there. మేము అక్కడ లోకల్ సైట్ సీయింగ్ చూసుకొని we will stay there and tomorrow morning we will come return. అండ్ ఈ రైడ్ అయితే టోటల్ మొత్తం కర్ణాటక అని చెప్పలేము కానీ మేబీ బెంగళూరు యమహా మొత్తం పార్టిసిపేట్ చేస్తుంది. ఓన్లీ ఫర్ FZ బైక్స్ అనమాట. అండ్ ఈ రైడ్ అయితే చాలా సేఫ్గా ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే వీ షుడ్ మెయింటైన్ సమ్ సర్టెన్ స్పీడ్ లిమిట్స్ హియర్. అండ్ ముందు ఎస్కాట్ వెహికల్ ఉంటుంది, వెనకాల ఒక అంబులెన్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ అనమాట. సో in case if any emergency అయితే అంబులెన్స్ మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ దెర్ ఈస్ వన్ పికప్ వెహికల్ యాజ్ వెల్ అండ్ దెర్ ఈస్ వన్ లగేజ్ వెహికల్, మన ఫుడ్ వెహికల్ అన్నీ ఉంటాయి అనమాట ఈ రైడ్కి నాకు తెలిసి. కంప్లీట్ సేఫ్ ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ థింక్ నౌ వీఆర్ గోయింగ్ ఇన్ ఎ పేస్. ఎస్, one by one we will go. ఓం నమ శివాయ, శంభో శంకర, హర మహాదేవ. ఓకే, వచ్చాము. బయటికి రాగానే ట్రాఫిక్ అయిపోయిందండి. ఇక్కడ మన కోసమే ట్రాఫిక్ స్వాగతం పలుకుతున్నట్టుంది. సో విల్ టేక్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. సో ఇది హసన్ హైవే. మేబీ మనం కొంచెం సేపు అయితే మాత్రం ఈ హైవేలోనే ట్రావెల్ చేస్తాం. ఆ తర్వాత ఏమో తెలీదు, మేబీ ఘాట్ సెషన్స్ ఉంటాయి, కొన్ని అన్ని రోడ్స్ ఉంటాయి. ఓకే, మొత్తం హెవీ లోడ్ అనమాట ఇది. టోటల్ హెవీ లోడ్. పెద్ద పెద్ద వెహికల్సే వెళ్తున్నాయి, చిన్న వెహికల్సే ఛాన్సే లేకుండా. చాలా అంటే చాలా జాగ్రత్తగా. సో ఇదే ఇక్కడ ఈ మెట్రోస్ కనబడుతుంది రైట్ సైడ్. సో ఇదే అనమాట ఎండ్. ఇక్కడ గ్రీన్ లైన్కి మాధవరం నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎండ్ పాయింట్ అండ్ ద స్టార్ట్ పాయింట్ యాజ్ వెల్. సో ఇక్కడ నుంచే మెట్రో స్టార్ట్ అవుతుంది అన్ని లొకేషన్ కదా గ్రీన్ లైన్కి. సో నా ద టైమ్ ఈస్ 8:30. మనం అయితే మార్నింగ్ 6 o'clockకి వైట్ఫీల్డ్ నుంచి స్టార్ట్ అయ్యాను. నేను నా రూమ్ నుంచి అయితే 5:45 ఏమో స్టార్ట్ అయ్యా. అండ్ 6 o'clockకి యమహా వైట్ఫీల్డ్ షోరూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ లొకేషన్కి అయితే 7:30 to 8 మధ్యలో రీచ్ అయ్యాం. 7:30కి రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 8:45 అవుతుంది. 8:30 అవుతుంది. సో 8:30కి ఎగ్జాక్ట్గా అందరం లైక్ 40 people ఒకేసారి రైడ్ స్టార్ట్ చేసి పోతున్నాం.
యాక్చువల్లీ చాలా ఫన్నీగా ఉంటుంది తెలుసా, మొక్కలతో అంటే ఇంతమందితో రైడ్ చేస్తుంటే చాలా ప్లానింగ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ బాగుండాలి, ఏ చిన్న తప్పు జరిగినా సరే అందరూ ఇంపాక్ట్ అవుతారు. బట్ యమహా బాగా మెయింటైన్ చేస్తుంది ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే లాస్ట్ టైం నేను బ్రేక్ఫాస్ట్ రైడ్ కూడా వెళ్ళాను వీళ్ళతో, చాలా అంటే చాలా మెయింటైన్ చేశారు యాక్చువల్లీ. ఎవ్వరికి ఏ ప్రాబ్లం రాకుండా ఎవ్రీవన్ వాస్ హ్యాపీ ఆన్ దట్ రైడ్. లైక్ పీస్ఫుల్గా ఉంది, ఆ లొకేషన్ బాగుంది. మేబీ కొంచెం ఆ రోజైతే కొంచెం సన్నీగా ఉంది యాక్చువల్లీ. ఆ సన్ వల్ల కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంది, కానీ ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ ఇఫ్ యూ సీ నౌ ద క్లైమేట్ వాస్ నెక్స్ట్ లెవెల్. ఆ బైకర్కి ఇంతకంటే మంచి క్లైమేట్ అయితే దొరకదు అనుకుంటా. బట్ రెయిన్ రాకపోతే చాలు, ఇంక అసలు ఏదో అసలు ఒక్క రెయిన్ కనుక రాకపోతే వీఆర్ ఆల్ సెట్ టు హ్యావ్ ఎన్ బ్లాస్టింగ్ రైడ్ టుడే. దారుణంగా ఉంది అసలు, అంతమంది ఒకేసారి పోతుండే వీడి కనీసం ఆపకుండా, కనీసం ఏ సిగ్నల్ వేయకుండా ఇలా ఎలా పడితే అలా తోలుతారు కొంతమంది అయితే. కొంచెం కనీసం బేసిక్ ట్రాఫిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అది అంటారు సార్ నా వ్యూలో కనపడుతున్నారా ఎంతమంది రైడర్స్, అందరూ యమహా టీషర్ట్ వేసుకొని. యమహా రేసింగ్ పేరుకి మాత్రం యమహా రేసింగ్, బట్ వీఆర్ నాట్ రేసింగ్, వీఆర్ రైడింగ్. శ్రీ మారుతి సాయిధామ్ టెంపుల్. ఓకే, సాయినాథం రాజ్కి. ఇందాక నుంచి సర్వీస్ రోడ్లోనే పోతున్నాం, ఎంత దూరం పోవాలో తెలియదు. ఎక్కండ్రా ఏదో మంచి హైవేనో అట్లీస్ట్ ఒక పల్లెటూరులో కన్నా పోండి, ఖాళీ రోడ్లోకి బైక్స్తో వెళ్దాం. ఈ సర్వీస్ రోడ్లో ఎంతసేపు అని తుక్కు అనుకుంటూ వెళ్ళాలి. ఆపోజిట్ సైడ్ నుంచి పడితే అలా పడితే అలా వస్తున్నాడు ఈ సర్వీస్ రోడ్స్లోనేమో. ఆ లారీ వాడైతే ఎందాడ స్టంట్లే ఏదో పెద్ద ధూమ్ సిరీస్లో వాడు వేసినట్టు. మనం దేనికైనా జాగ్రత్తగా ఉండాలంటే ఈ లారీలతోనే. వాళ్ళు ఇష్టం వచ్చినంత స్పీడ్ వెళ్ళిపోతారు, వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బెటర్ అవాయిడ్ దెమ్, దట్స్ ఇట్. ఓవర్టేక్ చేసో లేదంటే స్లో అయిపోయో ఏదో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంతే. అండ్ మోర్ ఓవర్ వెన్ యూ ఆర్ క్రాసింగ్ యువర్ లైన్స్ రైట్, ఒక లైన్లోంచి ఇంకో లైన్లోకి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ లైన్లోంచి వెహికల్స్ ఫాస్ట్ మూమెంట్లో వస్తాయి. ఎందుకంటే హైవే ఈజ్ డిజైన్ లైక్ ఒక వే. మనకేంటంటే ఏ వేకి అవే ఉంటుంది. ఫాస్ట్ మూవింగ్ ట్రాఫిక్ ఒక సైడ్, స్లో మూవింగ్ ట్రాఫిక్ ఒక సైడ్, హెవీ వెహికల్స్ ఒక సైడ్ అని విల్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, ఐ థింక్ నా బ్రేక్ఫాస్ట్ ప్లేస్ వచ్చి ఇదే అనుకుంటా, పాకశాల. ఓకే ఇప్పుడు దాకైతే బోర్డ్స్ చూసాము. ఫైనల్లీ వి రీచ్ అవర్ బ్రేక్ఫాస్ట్ డెస్టినేషన్, పాకశాల. ఇక్కడైతే చాలామంది ఉన్నారు, క్రౌడ్ అయితే. 1 by 1 వెళ్ళిపోయి మనం పార్క్ చేసుకుంటాం వెహికల్స్ని. ఎంతమందిని అకామిడేట్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. 50 members ఒకేసారి పక్కా చెప్తున్నాం చూడండి. ఇక్కడే 1 to 1.5 hours ఇక్కడే ఉంటాం మేము, పక్కా మోర్ దెన్ 1.5 hours. ఎందుకంటే మనం 20 members వీఆర్ ఆల్మోస్ట్ 8 for 1.5 hours. ఇప్పుడు 50 people అంటే ఆలోచించండి ఒకసారి. సో పైకి అయితే పార్క్ చేసేస్తా ఇక్కడ. బైక్ అయితే పార్క్ చేసేసాం. సో ఇక్కడైతే రైడర్స్ అందరూ ఇక్కడికే వస్తున్నారు పార్కింగ్ ప్లేస్కి. ఇంతమంది బైక్స్ పార్క్ చేశాక కార్లకి ప్లేసే ఉండదు అనుకుంటా. అయినవి ఈ కార్ అయితే మందే, మన లగేజెస్ మోయడానికి అయితే ఉంది. నా లగేజ్ అయితే నా బ్యాకే ఉంది, కానీ చాలామంది ఈ కార్లో పెట్టారు లగేజెస్ని. అండ్ చూడండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. యమహా అంటూ విల్ గో ఇన్సైడ్ నో, లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి పరిస్థితి అని.
మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో పాకశాల అనే దగ్గర మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో నౌ వీఆర్ అగైన్ ప్రిపేరింగ్ ఫర్ ఫస్ట్ రైడ్. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయా, ఇంకా బయటికి పోదాం. లైన్ కట్టేశారు వెళ్ళిపోవడానికి. ఇక్కడ నుంచి ఫ్యూయల్ స్టాప్ ఉంటే బాగుంది ఫస్ట్, ఎందుకంటే నా బైక్లో ఫ్యూయల్ లేదు, అయిపోయింది. ఫస్ట్ నేను వెళ్ళాల్సింది అయితే ఫ్యూయల్కే. బ్రేక్ఫాస్ట్ అయితే అంత గొప్పగా ఏం లేదు, నార్మల్గా. మనం ఇంకా దీనికంటే ఉడిపి బెటర్ చెప్పాలి అంటే కరెక్ట్గా. పాకశాల అని చెప్పి పెద్ద పెద్దగా రాస్తారు, కానీ హైవేలో ఇంకా ఆప్షన్ లేక వెళ్ళడం తప్పితే పెద్ద గొప్పగా అయితే ఏం లేదు. ఎందడి దాకా వర్షం పడకూడదని కోరుకుంటే ఇప్పుడేమో ఎండ చంపేస్తుంది. లిటరల్లీ చెమటలు అక్కడ అయిపోయింది. ఇంకంతటి హెల్మెట్లో అయితే లోపల బాయిలింగే. స్టార్ట్ చేయండి రసానే. సైన్యం కదిలింది, లెట్స్ గో. కేఆర్టీసీ బస్సు ఆగనంటే ఆగననుకుంటే వెళ్ళిపోతున్నారు. మీకోసం నేనెందుకు ఆగలరా, నా కోసం మీరు ఆగాల. అంబులెన్స్ వెనక వస్తుంటే బాగానే ఉంది, కానీ పెద్దాడ దాన్ని చూస్తుంటే ఏదో రకంగా అనిపిస్తుంది. అరే పెట్రోల్కి ఆపుతారా ఎక్కడన్నా? ఐ నీడ్ ఫ్యూయల్ మ్యాన్, ఐ నీడ్ ఫ్యూయల్. టోల్ ప్లాజా హెడ్ 500 meters. రోడ్స్ బాగున్నప్పుడు టోల్ కలెక్ట్ చేసినా ఏమీ కాదనిపిస్తుంది, కానీ రోడ్స్ బాగాలేనప్పుడు కొన్ని చోట్ల టోల్ ప్లాజా ఉంటుంది చూడండి, అప్పుడు మాత్రం ఎక్కడో కాలేదు తెలుసా. అమ్మ ఈ రోడ్డుగా టోల్ కలెక్ట్ చేసేది అని. ఈ రోడ్ అయితే చాలా బాగుంది, టోల్ కలెక్ట్ చేసినా పర్లేదు. జస్ట్ కోరుకునేది ఒకటి, రోడ్ సైడ్ని టోల్ తీసుకోండి తప్పలేదు, రోడ్ చేయకుండా టోల్ మాత్రం తీసుకోవాలి. ఐ థింక్ దీనికైతే మన బైక్స్కి ఏం టోల్ లేదనుకోండి, టోల్ ఉండదులేండి. ఓన్లీ ఎక్స్ప్రెస్ వేస్ కాను కొన్ని బెంగళూరులో కొన్ని హైవేస్కి మాత్రం టోల్ కట్టాలి మేము. దీనికైతే అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. మోస్ట్లీ ఇది నార్మల్ నేషనల్ హైవే. నీలమంగళ దేవిహల్లి ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఎక్స్ట్రా వైడ్ లైన్ ఫర్ ఓవర్ సైజ్డ్ వెహికల్స్. ఓవర్ సైజ్డ్ వెహికల్స్ అంటే కార్లు వెళ్తున్నాయి ఎంత సామే. దట్స్ ద ప్రాబ్లం. దేనికి కేటాయించిన లైన్లో అటు వెళ్దాం మనమేమో. మనకేమో అవతల పక్క లైనే కావాలి. మనకంటూ ఒక లైన్ ఏడిసింది కదా, ఆ లైన్లో వెళ్తే పోయేది కదా. ఈ రోడ్డు మీద అబ్బా పక్కన వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి. ఈ రోడ్డు మీద వెళ్తుంటే మాత్రం నిజంగా చెప్పాలంటే ఓ పాట గుర్తొస్తుంది, స్వర్గమే ఇచ్చినట్టుగా ఏదో పాట ఉంటుంది చూసారా, ఆ పాట అయితే గుర్తొస్తుంది. ఇంత స్మూత్గా అనుకోవాలి నేనైతే, ఇంత బాగుంటుంది అనేది అనుకోవాలి. ఇప్పుడు దాకా రాలేదు, మరి ఎందుకు రాలేదో తెలియదు, కానీ బా హైవే చూడండి లాంగ్ వ్యూలో భలే ఉంది కదా. మన రైడర్స్ చూడండి అందరూ వరుసనే. యాక్చువల్లీ నేను చెప్పినట్టుగా అయితే మనం ఫస్ట్ ఉండాలి, ఈయన చూడండి మధ్యలో, అయితే మనం ఫస్ట్ ఉండాలి లేదంటే లాస్ట్ ఉండాలి. ఎందుకంటే మంచి వ్యూ ఉంటుంది, అయితే మన రైడర్స్ని క్యాప్చర్ చేయొచ్చు, లేదంటే ఫ్రంట్ వెళ్ళి హైవేని క్యాప్చర్ చేయొచ్చు.
ఎడ్డు కాకుండా ఉంటే మాత్రం అయిపోయినట్ట. I think now we can at least make a speed around 70-80 I feel. ఎలాగో హైవేనే కాబట్టి, ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు కాబట్టి, ఎలాగో హైవే కాబట్టి అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు కాబట్టి వీ కెన్ మేక్ ఇట్. సింగిల్ లైన్లోనే వెళ్ళాలా అంటే ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో వెదర్ వీ షుడ్ గో ఇన్ ఓన్లీ ఇన్ సింగిల్ లైన్ ఆర్ వాట్ ఇట్ ఈస్. కునిగల్ వ్యాలీ, ఈ స్ట్రైట్లు అన్నీ కూడా మంచి సీనిక్ ప్లేసెసే వస్తాయి నాకు తెలిసి. చిక్మంగళూరుకి కానీ టూర్ కానీ అన్నీ ఈ రూట్లోంచే వెళ్తాం నాకు తెలిసి. ఐ థింక్ అంటిల్ నౌ ఐ థింక్ ఐఎమ్ మిస్సింగ్ దిస్ వన్ ఫర్ షూర్. ఇప్పటిదాకా నేను చూడలే బాబోయ్. ఇక్కడ క్లైమేట్ ఏంటో కానీ అస్సలు అర్థం కావట్లేదు. ఉందాడదాకా అక్కడ బ్రేక్ఫాస్ట్ పాయింట్ దగ్గర దాకా ఫుల్ ఎండ కొట్టింది. యాక్చువల్లీ ఉక్క పోసినట్టు ఫీలింగ్ అనమాట. ఇక్కడ చూస్తే మళ్ళీ వర్షం పడుతున్నంత ఫీలింగ్ వస్తుంది, అలా ఉంది. పైన అయితే నల్ల మబ్బులు కమ్మేసాయి. పక్కా ఎక్కడో చోట మాత్రం వర్షం పడుతుంది ఈ రైడ్లో చూస్తూ ఉండండి. నాకు తెలిసి ఇప్పుడే పడుతున్నట్టు ఉంది. వా, టైం అయితే ఇప్పుడు వచ్చేసి 10:15 అవుతుంది. లొకేషన్ వైజ్ కానీ క్లైమేట్ కానీ అంతా అయితే ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గానే ఉందనిపిస్తుంది. రైడ్ అంతా ఇట్లాగే ఉంటే బాగుంటుంది. అండ్ మన మనుషులు కూడా కొంచెం కొంచెం స్పీడ్ పెంచుకుంటూ పోతున్నారు ఇప్పుడే. పెట్రోల్ లేదు నా బైక్లో, ఉంది కానీ అది ఎక్కువ వెళ్ళదు. సో బెటర్ అక్కడ ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అయితే నాకు కనబడుతుంది పెద్దదే. మేబీ ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకొని ఈ లైన్లో కట్ అవ్వాలి ప్రస్తుతానికి అయితే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పెట్రోల్ కావాలి కాబట్టి ఇక్కడ కట్ అయ్యి నేను మళ్ళీ జాయిన్ వెళ్తాం. ప్రస్తుతానికైతే డైవర్టింగ్ మై సెల్ఫ్ టు పెట్రోల్ పంప్. పెట్రోల్ వచ్చి 103 అన్న. ఫోన్పే ఉందా? ఫోన్పే ఉంది కదా? ఫోన్పే ఉంది కదా? ఫోన్పే ఆన్లైన్ ఫుల్ ట్యాంక్ కదా? ఓకే. 103 షాప్ ఉంది. ఓ 10 రూపీస్ పట్టుద్దా? 990 పట్టింది మేబీ 9.5. ఓకే, 1.5 లీటర్ ఉన్నట్టుంది నా ట్యాంక్లో. 1.5 లీటర్ ఉన్నట్టుంది పెట్రోల్ అయితే. 9.6 లీటర్స్ పట్టింది, ఆల్మోస్ట్ 10 లీటర్స్ పట్టింది. నా ట్యాంక్లో ఏమాత్రం 1.5 లీటర్ ఉన్నట్టుంది, 2 లీటర్స్ ఉన్నట్టుంది. సో ప్రైస్ అయితే 990 రూపీస్. ఇక్కడ 104 రూపీస్ ఉంది పెట్రోల్. ఐ థింక్ బెంగళూరు సిటీలోనే కొంచెం తక్కువ అనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా గుర్తుంది. బెంగళూరు సిటీలో 102 రూపీస్ ఏమో చూసినట్టు గుర్తు. ఇక్కడ 103 పాయింట్ అంటే ఆల్మోస్ట్ 104 రూపీస్ ఉంది ఇక్కడ. సో 990 రూపీస్ పెట్రోల్ అయితే పట్టింది. సో నౌ వీఆర్ ఫుల్ ట్యాంక్. ఐ థింక్ ఇప్పుడు ఈ రైడ్కి వెళ్ళి మళ్ళీ మనం వెనక్కి కూడా వచ్చేవచ్చు పెట్రోల్ అంటే ఇంకా పెట్రోల్ ఫిల్అప్ చేయకుండా. నేను ఈ బైక్ వాడేది కూడా అందుకే, నాకు మైలేజ్ వస్తుంది, లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చు, స్పీడ్ వెళ్ళొచ్చు, అన్నిటి వెళ్ళొచ్చు. ఇప్పుడు నా పాయింట్, ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారు అనేది. ఆల్మోస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇక్కడ ఆగా కాబట్టి వీళ్ళు ఏమాత్రం ఒక 3-4 కిలోమీటర్స్ అన్న వెళ్ళిపోయి ఉంటారు ముందుకి. వీళ్ళ కోసం కొంచెం స్పీడ్గా వెళ్ళాలి మనం. స్పీడ్కి వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయాలి. వాళ్ళని క్యాచ్ చేసి మళ్ళీ వాళ్ళ లైన్లో పోవాలా. ఎందుకంటే నేను అసలు లొకేషన్ కూడా వాడట్లేదు, ఏదో వాళ్ళు ఎలాగ వెళ్తున్నారు కానీ చెప్పి వాళ్ళు ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకు మళ్ళీ ఛార్జింగ్ మొక్క దీనికనే. ఫైన్, అట్లీస్ట్ దీనికోసం నాకు కొంచెం స్పీడింగ్ చేయడానికి నాకు ఒక అవకాశం దొరికింది మేబీ.
వాళ్ళు ఎలాగో తక్కువ స్పీడ్లోనే వెళ్తున్నారు కాబట్టి మేబీ వీ కెన్ ఈజీలీ క్యాచ్ ఇట్ అనమాట. పెద్ద కష్టం అయితే కాదు. ఆ పెట్రోల్ బంక్ కూడా ఫాస్ట్గా కొట్టింది, లేట్ ఏం చేయలేదు అక్కడ. మాక్సిమం ఒక 3 minutes అనుకుంటా, 2 to 3 minutes ఆగాం మనం. దానికి మించేది ఎక్కువ డిలే అవ్వలేదు. 5 నిమిషాల్లో ఎక్కడికి పోతారులే, అయితే 2 kilometers ముందు ఉంటారు అంతే. యాక్చువల్లీ ఫ్యూయల్ షాప్కి సపరేట్గా ఒక స్టాప్ పెడతారు అనుకున్నా, లాస్ట్ టైం అలాగే ఉంది. సో అదే ఆ ధైర్యం ఏంటంటే ఎందుకులే అని చెప్పి రాత్రి ఫిల్ చేసుకుంటా వదిలేసా. ఇప్పుడు చూస్తేనేమో అదే పెద్ద బాబాయ్, నువ్వు మంచి వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటా పోతున్నావు, నాకు తెలిసి అర్థమవుతుంది. ఏ గొప్పోడు. ఇక్కడ యూటర్న్ తిప్పుతున్నారా? ఒక అంబులెన్స్ కనపడుతుందా? ఐ థింక్ ఇప్పుడు కనపడదు, చూడండి. ఒక అంబులెన్స్ వెళ్తుంది ఎదురుగా. ఆ అంబులెన్స్ మన కోసమే అనమాట, అంటే ఈ రైడర్స్ కోసమే. వాళ్ళని ఫాలో అవ్వకుంటే ఈ అంబులెన్స్ మనతో పాటే వస్తుంది, మనతో పాటే వెళ్తుంది, జస్ట్ ఫర్ అవర్ రైడ్. నేను ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమన్నా అయితే హెల్ప్ఫుల్గా ఉండడానికి. సో ఎలా అంటే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట. ఫెసిలిటీస్ పరంగా అయితే నెక్స్ట్ లెవెలే. సో అదిగోండి మన రైడర్స్ కూడా వచ్చేసారు. అంటే వాళ్ళ దగ్గరికి నేను వచ్చానులేండి, మన దగ్గరికి రావడం కాదు. మనం మధ్యలో లైన్ కట్టాం కదా, ఇప్పుడేమో వాళ్ళ దగ్గరికి వచ్చాం. సరదా ఎక్కడదా ఎంతమంది ఉన్నారు, అందరిని దాటుకుంటా పోదాం వెనక నుంచి. 2, 3, 4 5, 6 6, 7, 8. ఆహా, విధి ఆడిందిరా వింత నాటకం నీతో అంటారు చూసావా, అంటే ఇదేనేమో. ఇప్పటిదాకైతే పెట్రోల్ కోసం ఆపలేదు. నేను ఎక్కడైతే పెట్రోల్ ఫిల్ చేయించేసుకున్నానో అక్కడికి వచ్చి ఇప్పుడు పెట్రోల్ స్టాప్ కోసం ఆపుతున్నారు వీళ్ళు. నేను అడిగాను ఆయన ఫ్యూయల్ కోసం, వీళ్ళు స్టాప్ అని చెప్పాడు. ఇంకా ఎంతకీ ఆగిపోయేసరికి నేనే పక్కెళ్ళి ఏదో పుడింగ్ లాగా పుట్టించుకున్నా. పాపం ఇప్పుడేమో అందరూ ఆగిపోయారు నా కోసం అనుకుంటా. ఓకే, అగైన్ గెట్ సెట్ గో. అంజనారి పెట్రోలియం. అందరినీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా, లెక్క పెట్టుకుంటూ వెళ్ళా. మధ్యలో లెక్క కూడా పోయింది, నా అకౌంట్ కూడా పోయింది. ఇప్పుడు మంచి కర్వీ రోడ్ చూడండి, ఏదో పావం మెలికలు వెళ్ళినట్టే అవుతుంది అలాగా. యాక్చువల్లీ ఇప్పుడు దాకా మనం కర్ణాటకలో ప్రాపర్ రైడ్ అయితే చేయాలి. ప్రాపర్ కర్ణాటక ఎప్పుడు రైడింగ్ చేస్తున్నా అటు తమిళనాడుకి వెళ్ళడం, లేదంటే ఇటు ఆంధ్రాకి రావడమే సరిపోయింది. కానీ ప్రాపర్ కర్ణాటక ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రావెలింగ్ టు ప్రాపర్ కర్ణాటక. ఐ థింక్ ఇదే ఫస్ట్ అని, కానీ చాలా ఫ్యూచర్లో అయితే చాలా ఉండబోతుంది నాకు తెలిసినంత వరకు ఇటు సైడ్. మేబీ వన్స్ రెయిన్ స్టార్ట్ అయ్యాక అయితే కూర్గి వస్తా నేను. అప్పుడు చాలా బాగుంటుంది కదా రెయిన్ స్టార్ట్ అయ్యాక, వాటర్ ఫాల్స్ దగ్గర కానీ, హిల్ స్టేషన్ కానీ, మొత్తం కర్ణాటక మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడి నుంచి. బైక్ రైడ్స్ అనే కాదు, ట్రైన్ ట్రావెల్ అంతే. ఇట్స్ నాట్ ఓన్లీ బైక్, ట్రైన్, బస్ అని కాదు, ట్రావెల్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయినా కాదు, ట్రావెల్ చేసామా లేదా, మంచి అనుభవాలను పంచుకున్నామా లేదా, అంతే. ఇదొక్కటే టార్గెట్ అనమాట, ఇంకేమీ లేదు. యాక్చువల్లీ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటా వెళ్ళడమే చెప్పాలంటే. ఎందుకంటే ఇంతమంది ఏం చేస్తున్నారా ఒక్కసారి అని ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్. ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో ఎవరైతే క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నారో ప్రతి ఒక్కళ్ళ ఫేసెస్లో అదే ఎగ్జైట్మెంట్ అనమాట, ఇంకొకటి లేదు. ప్రతి ఒక్కళ్ళు అదే. పొలాలు అయితే ఎంత గ్రీన్గా ఉన్నాయంటే, చెట్లు కానీ, అరటి తోటలు కానీ ఒక్కటి కూడా ఎండిపోవాలి, అలా గ్రీన్గా పచ్చగా ఉన్నాయి. నార్మల్గా ఈ టైంలో ఎండిపోతాయి ఆకులు ఇవన్నీ, మరి ఇక్కడ ఏంటో ఇంకా ఏది అవ్వలేదు. కానీ చెరువు ఇదంతా వర్షం నీళ్ళ.
ఏదో ఉందబ్బా అటు పక్కన నదో చెరువు ఏదో ఉంది అటు సైడ్ దాని పక్కన. ఇంకా ప్రస్తుతానికైతే మన రైడ్ అలా సాఫీగా సాగుతుంది. అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు, అంటే సూపర్ ఎగ్జైట్మెంట్గా అలా ఏం లేదు. అంటే ఉంది, క్లైమేట్ బాగుంది, అన్నీ బాగుంది, సహకరించిన రైడ్కి బాగుంది, కానీ ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఫీచర్ ఉంటుంది చూసారా. ఎందుకంటే నాకు అసలు ఏం తెలియదు, అక్కడ ఎప్పుడు దాకా వెళ్ళలేదు. ఈ రోడ్డు కూడా ఫస్ట్ టైం ఈ ట్రావెల్ చేయడం. ఎక్కడెక్కడ ఏముంటాయో తెలీదు, అసలు ఏంటో ఏమీ తెలియదు అనమాట. సో కంప్లీట్గా ఓపెన్ బుక్తో వెళ్తున్నా, వెళ్ళేసి అన్నీ రాసుకొని రావడం వచ్చేటప్పుడు. ఎక్కడ నాయితే బాగుంది, కొంచెం వాటర్ తాగాలి. ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది ఇప్పుడు దాకా. 50 minutes ఏమైంది మన బ్రేక్ఫాస్ట్ అయ్యి. ఇప్పుడు దాకా అయితే ఏమీ తాగలేదు. మనతో పాటు ట్రావెల్ చేస్తున్న బైక్స్ అన్నీ కూడా కేఏ రిజిస్ట్రేషన్. మోస్ట్లీ నేను ఇంకొక ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ కూడా చూడాల. ఐ థింక్ మనది ఒక్కటే ఏపీ అనుకుంటా, మిగతా అన్నీ కేఏ కేఏ కేఏ. పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఉన్నారు, కానీ వెహికల్స్ అయితే ఇక్కడ లోకల్లోకి ఉన్నాయి మొత్తం అంతా. అన్నిటికీ కేఏ ఉన్నాయి, మనది ఒక్కటే ఏపీ కొంచెం స్పెషల్. మా ఇంకొక టోల్ గేటా, అయ్యో మన రైడ్లో ఇది 5th or 6th టోల్ గేట్, కానీ ఈ లైన్లో ఇట్ ఈస్ 4th. అంటే నీలమంగళ నుంచి ఈ హైవే ఉంది చూసారా, ఇది 4th అనమాట. 4th టోల్ గేట్, విత్ ఇన్ 100 kilometers అయితే ఇది 4th. బాబోయ్, ఎంత రోడ్లు బాగా వస్తాయి మాత్రం ఈ విధంగా టోల్ గేట్సా. కొంచెం ఓవర్ అనే చెప్పాలి, ఇదైతే మరీ దారుణంగా ఉంది. పర్లేదులేండి, బైక్స్ ఉన్నాయి కదా, తప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది. బైక్స్ ఉన్నాయి కాబట్టి తప్పించుకొని వెళ్ళిపోతున్నాం మన సైడ్ నుంచి. సెకండ్ స్టాప్ ఇప్పుడు మేబీ వాటర్ బ్రేక్ లాగా అనుకోవచ్చేమో. ఇది ఇక్కడ అంబారీ గార్డెన్స్ అంట, అక్కడ ఆపారు. సో ఇక్కడ అందరం దిగుతున్నాం. ఓకే, ఏదో నిజంగానే ఏదో బ్లూ స్క్వాడ్లో ఉంది ఇప్పుడు, అందరూ బ్లూ డ్రెస్లు వేసుకుని. అయితే బ్రేక్ఫాస్ట్ అయ్యాక మన రైడ్ మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ఎగ్జాక్ట్లో 15 minutes ఏమో ఆగినట్టు, 15-20 minutes. సో నా ద టైమ్ ఈజ్ 11:05 అండ్ వీఆర్ స్టిల్ హ్యావ్ 100 kilometers టు గో. 99 kilometers ఇప్పుడు ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ నుంచి వెళ్ళాక ఫస్ట్ వచ్చే పెద్ద ఊరు అయితే హసన్ అనమాట. ఇంకా హసన్ దాటాక ఐ థింక్ మోస్ట్లీ ఘాట్ రోడ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో అక్కడి నుంచి అయితే మేబీ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి అనుకోండి. ఇప్పుడైతే మబ్బులు అయితే ఫుల్గా పట్టేసాయి. ఇక్కడైతే ఆల్రెడీ కొంచెం లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది దుప్పర్లు అయితే. కానీ చూడాలి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో అనేది. ఇంకా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ఇంకా వీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ బ్రేక్స్ అనమాట. డైరెక్ట్ స్ట్రెచ్, ఈ 100 kilometers కూడా డైరెక్ట్ స్ట్రెచ్. వీ విల్ ల్యాండ్ ఎట్ అవర్ హోటల్ ఓన్లీ డైరెక్ట్. సో మీకు ఒక వాల్యుబుల్ టిప్ ఇస్తాయి. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ బైక్, వర్షం అప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, ఎప్పుడు కూడా వర్షం పడుతుందని చెప్పి ఆగిపోమాకండి. ఎందుకంటే వర్షం మీకు అసలు తెలియదు అనమాట. అది అక్కడే ప్రాబ్లం ఏమొస్తుందంటే వెన్ వీఆర్ ట్రావెలింగ్ కదా, సో వర్షం అనేది ఎప్పుడు కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ కొన్ని ప్లేసులు అంటే మబ్బులు బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఒక 2 kilometers అలా కంటిన్యూస్ వెళ్ళాను అనుకోండి, అక్కడ వర్షం పడదు పక్కగా. అంటే మొత్తం మబ్బులు పట్టేసి అలా ఉంటే తప్పితే నార్మల్ వర్షం అన్నప్పుడు వీ కెన్ ఈజీలీ గో అనమాట, నెవర్ స్టాప్. ఏదైనా మనం ఆగామంటే ఆ వర్షం తగ్గేదాకా అక్కడే ఉండాలి. దాని బదులు వెళ్ళిపోయామనుకోండి, కొంచెం సేపు పడ్డా ఒక 1-2 kilometers వెళ్ళాక విల్ ఆల్ సెట్, అంటే నార్మల్ అయిపోతుంది వెదర్ అంతా. అందుకే మొన్న ఐఎమ్ గోయింగ్ టు మై వైట్ ఫీల్డ్లో ఉంటా కాబట్టి అక్కడ రూమ్కి వెళ్తున్నాం. నా రూమ్కి ఇంకా జస్ట్ 1 kilometer 1.5 kilometer ఉందంతే డిస్టెన్స్, ఇంకెక్కువ కూడా లేదు. సో అక్కడ 1 kilometer కదా, 2 kilometers ఉన్నట్టుంది. 2 kilometers ముందు వెళ్తూ ఉంటుంటే సడన్గా వర్షం గట్టిగా పడింది. సర్లే అని చెప్పి ఆగినా అనమాట పక్కన. ఆగితే ఐ వాస్ వెయిటెడ్ ఆల్మోస్ట్ లైక్ 15 minutes. కొంచెం తగ్గింది, సరే అని చెప్పి కొంచెం తగ్గింది కదా అని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయా. ఆఫ్టర్ 500 meters వర్షమే లేదు అసలు అందులో. అక్కడంతా రోడ్ అంతా వైట్గా ఉంది, వర్షం లేదు. అప్పుడే వస్తుంది అనమాట బ్యాక్ నుంచి.
అంటే వెన్ వీ స్టాప్ రైట్ అక్కడ ఆగిపోతూ ముందుకు వెళ్తుంది వర్షం. సో ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇంకొక 2 minutes 3 minutes లేట్ అయ్యారంటే ఇక్కడ కూడా వర్షం పడిపోతుంది. సో వర్షం కనుక స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ మీరు ఇంకా ట్రావెల్లో ఉంటే బైక్ అయితే మాత్రం ఆగమాకండి. బెటర్ లెట్ ఇట్ గో. అంటే మీరు వెళ్తూ ఉండండి, అదే పోతాం, అది తగ్గిపోతుంది కొంచెం దూరం వెళ్ళాక. ఇన్ కేస్ అది మంచి సీజన్ అయ్యి ఏమైనా తుఫాన్ లాంటివి అయితే మనం చెప్పలేం, కానీ నార్మల్ వర్షం అయితే బెటర్ గో. చూడండి ఇందాటి దాకా అక్కడ వర్షం పడింది, ఇంకొంచెం ముందుకు వచ్చాం, ఇక్కడ వర్షం ఏం లేదు. అంటే వచ్చే సూచికలు ఉన్నాయి అంతేగాని ఇట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ నాట్ రైనింగ్. మెల్లమెల్లగా ఏదో ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనకి ఇంకా 60 kilometers ఉంది. టైం కూడా ఇంకా ఆల్మోస్ట్ 1 hour పట్టుదేమో. ఇక్కడ ఒక సైన్ బోర్డ్ ఉంది, దాన్ని చూద్దాము. హసన్ 18 kilometers, ఓకే. హసన్ 23, కరికేరి 1 kilometer. ఇక్కడ రోడ్డు వైండింగ్ పనులు జరుగుతున్నట్టు ఉన్నాయి నాకు తెలిసి. అటు సైడ్ ఇటు సైడ్ చాలా వరకు ప్లేస్ వదిలి మరీ రోడ్ వేసారు. మోస్ట్లీ ఎక్స్టెన్షన్ వర్క్స్ ఇవన్నీ. ఇది కరికేరి అంట ఊరి పేరు. లాంగ్ ఆన్ వ్యూ, మొత్తం అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, మొత్తం చెట్లే. ఈ పక్కన కూడా మొత్తం ఫీల్డ్సే ఉన్నాయి. మనోడు తెగ బాగా చెప్తున్నాడు. స్పెట్స్ షూట్ కదా. బెంగళూరు టు హసన్ చాలా బస్సులు ఉన్నట్టున్నాయి కేఎస్ఆర్టీసీవి. ఐ థింక్ నేను ఇప్పుడు చాలా బస్సులు చూసిన హసన్ అని. అవి వెళ్తున్నాయి. మేబీ నార్మల్ రెగ్యులర్ బస్సులు ఉంటాయి చూసారా, 1 hourకి ఒకసారి అట్లాగా అలా అనుకుంటా. కంటిన్యూస్ బస్సెస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇదేంటి మ్యాంగోస్ అనుకుంటా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది. మ్యాంగోసేనా? కాదు కాదు, మ్యాంగోస్ కూడా కాదు. ఏదో ఒక తోటలాగా వేసారు, మరి అది ఏం చెట్లు ఏంటో. ఇక్కడ మ్యాంగోస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి యాక్చువల్లీ. మన సైడ్ ఫుల్గా ఎల్లో కలర్లో ఉంటాయి కదా. ఐదర్ గ్రీన్ ఆర్ ఎల్లో. గ్రీన్ అంటే పచ్చిగా ఉంటే, ఎల్లో అంటే మన నార్మల్ మామిడి పళ్ళు, బంగిలి పళ్ళు కానీ రసాలు కానీ. ఇక్కడ కొంచెం రెడ్డిష్ కలర్లో కూడా ఉన్నాయి కొన్ని మామిడి పళ్ళు. అవి హైబ్రిడ్ అనుకుంటా, లేదంటే ఇక్కడ స్పెషల్గా పండే అనుకుంటా, కర్ణాటకలో మాత్రమే. కొంచెం దూరం వచ్చాము లేదా మళ్ళీ ఇంకో టోల్ ప్లాజా. బాదుడులో ఉంది ఇదేదో. యాక్చువల్లీ బైక్ కాబట్టి సరిపోయింది, కానీ కార్లో వాళ్ళకి ఎలా పడిద్దో పిడి. మరి ఎంత చూడాలి ప్రైజెస్ ఒకసారి. ఒక్కొక్క టోల్ ప్లాజాకి వీళ్ళు ఎంత కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మరీ దారుణంగా ఇక్కడ నుంచి హసన్ వచ్చి 150 kilometers అనుకోండి, నీలమంగళ నుంచి హసన్ దాకా. అందులో ఇది 6th టోల్ గేట్, 6th వన్. ఇదే రోడ్లో 6th టోల్ గేట్. చాలా ఎక్కువ అనిపిస్తుంది. చూద్దాం అసలు ప్రైజెస్ ఏంటి. 1 వేకి 2 వేకి. కార్ అయితే 50, రిటర్న్ అయితే 75. ఓకే, ఒక కార్ పాస్ అవడానికి 50 rupees అంట. అంటే ఇలాంటి, అంటే ఇది ఒక్కదానిగా 50. మేబీ ఫ్రెండ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. వి నెవర్ నోస్. అలాగా ఒక సైడ్కి వచ్చి 6 to 7 పెడితే ఎన్నని వస్తాయి చూడండి. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మనం టోలే 400-500 కట్టాల్సి వస్తుంది ఈజీగా. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా, దేవిహల్లి హసన్ టోల్ ప్లాజా. ఓకే, టోలీవే. ఇక్కడి నుంచి పేరు మారిపోయింది యాక్చువల్లీ. నేను వచ్చి దేవిహల్లి హసన్ టోలీవే అంట. ఇక్కడ కేసులు రాస్తున్నారు పోలీస్ బాబాయ్, మనకి జాలీ రైడ్ అంటున్నారు. డైవర్షన్ ఉంది, రోడ్ క్లోజ్, టేక్ డైవర్షన్, హసన్ రైట్ సైడ్. ఓకే, మేబీ ఇప్పుడు సిటీ లోపల నుంచి బయటికి వెళ్ళాలేమో అనుకుంటున్నా. ఎస్ యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఏంటంటే సిటీ లోపలికి డైవర్షన్. ఇదంతా హైవే వర్క్స్ జరుగుతున్నాయి కదా.
ఇంక ఈ డైవర్షన్ లోపల నుంచి వెళ్ళాలేమో ఇంకా. ఓకే, మామూలుగా అయితే వేడి లేదు, కానీ ఇలా ట్రాఫిక్ ఆగినప్పుడు బైక్స్లోంచి కాదు కానీ బైక్స్లో కొంచెమే వస్తుంది. బట్ ఈ వెహికల్స్ ఉంటాయి చూసారా, పెద్ద వెహికల్స్ ఇవన్నీ, వీటిల్లోంచి వచ్చే పొగ ఉంటుంది చూసారా, పొగ అంతా ఇక్కడ ఆగిపోయి ఈ ట్రాఫిక్ ఆగిన ప్లేస్లల్లో ఉక్కపోతా అనమాట. ఏదో చేతులు మండిపోతున్న ఫీలింగ్. కానీ సన్ చూస్తే అంత ఏం లేదు మళ్ళా, కానీ పొల్యూషన్ వల్ల వీటి వల్ల బాగా ఉంది యాక్చువల్ ఇంపాక్ట్. మేబీ అందుకేనేమో సిటీస్లో ఎప్పుడు కూడా ఇదే పొల్యూషన్ వల్లే హీట్ ఉంటుంది. అండ్ వి కంపేర్ విత్ నార్మల్ విలేజెస్ కానీ వేరే ప్లేస్లో. ఇప్పుడు ఇక్కడ కూడా అవుట్స్కర్ట్స్ చూడండి, అవుట్స్కర్ట్స్ ఎంత చల్లగా ఉందో, కానీ సిటీ లోపలికి వచ్చేసరికి మాడిపోతుంది, తగలబెట్టినట్టు అనిపిస్తుంది ఏదో. 56 ధర్మస్థల 103. ధర్మస్థల కూడా ఇటేనా? ఓకే, ధర్మస్థల కూడా వెళ్ళాలబ్బా. ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఇవన్నీ చూడాలి ఇటు వచ్చి. మేబీ నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఖచ్చితంగా ఇవన్నీ ప్లాన్ చేయాలి యాక్చువల్లీ. 7th టోల్ ప్లాజా, ఇక్కడ కూడా 50. వా 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 వా, ఇమ్మా ఎన్ని ఉంటాయరా బాబు. ఊర్ల కంటే టోల్లు ఎక్కువ కడతాం, ఊరి పేర్ల కంటే టోల్ గేట్ పేర్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, చోళగిరే టోల్ ప్లాజా. మనకి ఈ కంపెనీ కావచ్చు. కానీ కొంతమంది మనల్ని చూసినప్పుడు కొంతమంది ఫేసెస్లో స్మైల్ ఉంటుంది చూసారు. ఇంతమంది బైకర్స్ ఎక్కడికో వెళ్తున్నారు. ఇంత చెప్తున్నాను కదా, ఇంతమంది బైకర్స్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనగా ఒక స్మైల్ ఇస్తారు ఫస్ట్. కొంతమంది ఏంటంటే అదొక ఇన్స్పిరేషన్లో ఉంటుంది. నేను కూడా ఇదివరకు అందరూ వెళ్తుంటే భలే చూసుకుంటూ ఉన్నాను అట్లాగే, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అబ్బా ఏంటి ఇదంతా అని. ఇప్పుడు అందరూ మనల్ని చూసి అంటున్నప్పుడు ఇట్స్ లైక్ రిలేట్ అవుతాం అనమాట దానికి దీనికి. ఐ థింక్ వీ హ్యావ్ వన్ మోర్ బ్రేక్ హియర్. ఇట్ ఈస్ 1:30 నౌ. ఇక్కడ నుంచి ప్రాపర్ ఘాట్ సెషన్ అనమాట, సింగిల్ వే ప్రాపర్ ఘాట్ సెషన్ అండ్ 30 kilometers మోర్. ఈ ఘాట్ సెషన్ కోసం నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా, ఎలా ఉంటుందో అని. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూడా నార్మల్గానే ఉంది, ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ అంతా నార్మల్గానే ఉంది. మేబీ ఇంకా పైకి వెళ్తూ ఉంటుంటే బాగుంటుందేమో. ఓకే, ఎస్ 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 ఎస్, ఆ రూట్ చూడండి ఏదో పాము వెలుగులు ఉన్నట్టుంది. ఆహా, ఆ వ్యూ చూసారా పక్కన. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఘాట్ సెషన్లో, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ నుంచి కూడా వెహికల్స్ గట్టిగా వస్తాయి, స్పీడ్గా వస్తాయి, గట్టిగా వస్తాయి. సో చాలా కేర్ఫుల్గా నడపాలి. అందరూ అయితే భలే రేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఈ స్లోప్ చూడండి భలే ఉంది, ఇక్కడ బెండ్ చేస్తూ ఉంటుంది, భలే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక గుడ్ థింగ్ ఏంటంటే రోడ్స్ కూడా బాగున్నాయి ఇక్కడ. జస్ట్ అలా వెళ్ళిపోవడమే,
ఈ క్లైమేట్ని, ఈ వెదర్ని, ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా. కానీ ఇక్కడ ఇల్లు ఉన్నాయి అబ్బా, ప్రశాంతంగా ఉంటుంది. మేబీ మంచి డబ్బులు ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకొని బతికేయచ్చు లైఫ్ లాంగ్. అలా ఉంది ఈ క్లైమేట్కి. బా 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 బా. ఆ ఇల్లు చూడండి, భలే ఉంది కదా కింద. అంత పెద్ద ఓపెన్ ప్లేస్, ఏదో క్రికెట్ స్టేడియం ఉన్నట్టు ఉంది పక్కన. ఆల్మోస్ట్ అన్ని ఇల్లు అంతేలేండి, మంచిగా ప్లేస్. ఇవన్నీ ఇల్లులు కాదు, అవి రిసార్ట్సే ఇంక చెప్పాలంటే. ఇల్లులా కట్టారు, అదే బిన్ ఇల్లులే రిసార్ట్స్లా కట్టేసుకున్నారు చక్కగా. పైకి వెళ్ళే కొద్దీ గ్రీనరీ అయితే చాలా పెరుగుతుంది. కాసేపు కనుక వర్షం పడితే సూపర్ ఉంటుంది ఈ రోడ్లో అసలు. యాక్చువల్లీ రైడ్ చేయడానికి మేబీ మాకు కొంచెం టైర్డ్ అయిపోతాం వర్షం పడితే, కానీ వర్షంలో చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఈ వే మొత్తం. వా వా వా, పక్కన చూడండి అది. సకలేష్పూర్ అంటే ఏంటో అనుకున్నా, కానీ అంటే ఊటీ వైబ్స్ వస్తున్నాయి నాకు ప్రస్తుతానికి. అదేలేండి, అది హిల్ స్టేషన్, ఇది హిల్ స్టేషన్, కానీ ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్. నార్మల్స్ అనుకున్నా, బట్ ఇది నా ఎక్స్పెక్టేషన్స్ని తలకిందులు చేసి సూపర్ ఉంది అసలు చెప్పాలంటే. వీకెండ్లో ఇట్లాగా నేచర్లో వెళ్తూ ఉండండి, ట్రావెల్ చేస్తూ ఉండండి, బాబా బాబా, అది ఏమన్నా ఫీలింగా చెప్పండి. బ్రెయిన్లో మీకు ఏ టెన్షన్స్ ఉన్నా సరే ఈ నేచర్ని చూస్తే తగ్గిపోతే అనిపిస్తుంది. ఇలా స్లోప్స్ దగ్గర బండిని వంచి నడుపుతుంటే అబ్బా 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 అబ్బా, ఏమన్నా ఫీలింగా చెప్పండి. ఓ ఇంకా 44 minutes మోర్, 26 kilometers. కిలోమీటర్స్ అయితే తక్కువే ఉంది, 26 kilometers. బట్ టైం అయితే ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇది ఘాట్ సెషన్ కదా. వి కాంట్ గో మోర్ దెన్ 50 ఐ ఫీల్ హియర్. ఎంత ఖాళీ ఉన్నా కానీ మనమైతే వెళ్ళలేం, అందుకే ఎక్కువ టైం చూపించేస్తుంది. మేబీ విల్ సీ. గూగుల్ టైం ప్రకారం అయితే 3:10కి రీచ్ అవుతామని చూపిస్తుంది. 3 కల్లా వెళ్తాం మోస్ట్లీ. అనదర్ 40 minutes మోర్, 46 minutes మోర్. ఇలా ఈ ఘాట్ సెషన్లో వెళ్తూ ఉండంటే జనతా గ్యారేజ్లో ఆ సాంగ్ ఉంటుంది చూసావా, మేమంతా జీన్స్ ప్యాంటు ఋషులు అనుకుంటా, అదే ఫీలింగ్. 150cc బైక్లోనే ఇంత ఫీల్ ఉందంటే జస్ట్ ఇమాజిన్. మంచి స్పోర్ట్స్ బైక్ తీసుకొని, స్పోర్ట్స్ బైక్ దాకా వస్తలేండి, మంచి కంఫర్టబుల్ బైక్ తీసుకొని ఇలా లాంగ్ డ్రైవ్కి వచ్చి ఇలా హిల్ స్టేషన్లో హిల్స్ ఎక్కుతుంటే, అది కూడా ఓపెన్ ఎయిర్లో. బైక్స్ కదా, ఓపెన్ ఎయిర్లో అసలు చూడండి, ఆలోచించండి ఒకసారి ఎంత బాగుంటుంది అనేది. ఇంకా దానికి మించి ప్లస్ పాయింట్ ఏంటి అని ఆలోచిస్తే, ఒకటి ఇప్పుడు ఇవాళంటే క్లైమేట్ బాగుంది కూడా సరిపోయింది. నార్మల్గా సమ్మర్లో ఇంత బాగోదు. అదే నా వరి అంత సమ్మర్లో ఎందుకబ్బా అనుకున్నా ఫస్ట్. కానీ వర్త్ అంటే వర్తే, కానీ ఇదే జస్ట్ ఇమాజిన్ ఇప్పుడే ఇలా ఉందంటే మరి రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఎట్లా ఉంటుందో ఈ రూట్ అంతా. లిటరల్లీ మనమందరం బందీపుర, ఊటీ అని చెప్పి పోతాం కదా, అక్కడికి వెళ్ళి అసలు ఇది కూడా ఇంకా దానికంటే ఇంకా గ్రీనరీగా ఉంది. మేము లాస్ట్ ఇయర్ ఐ ఫీల్ మా టీం మొత్తం కలిపి ఊటీ వెళ్ళాం. అక్కడ క్లైమేట్ అయితే చల్లగా ఉంది, నో డౌట్ ఆన్ ఇట్. బట్ ఆన్ ది వే చూస్తే మొత్తం ఎండిపోయి గ్రీనరీ కూడా లేదు యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఊటీ రీచ్ అయ్యాక కానీ మాకు గ్రీనరీ కనపడలే అక్కడ. కానీ సకలేష్పూర్ అట్లా కాదు, ఇక్కడి నుంచే మంచిగా గ్రీనరీ అన్నీ ఉండి. వా ఈ రోడ్డు చూడండి కిందకి స్లోప్. ఇలాంటి ప్లేస్లో ఒక మంచి చిన్న ఇల్లు, మంచి ఎదురుగా చిన్న స్థలం ఉంటే బాబా
2-3 గేదెలు ఆవులు కొనుక్కొని బతికేయచ్చు అనమాట ఇలాంటి ప్లేసుల్లో అయితే. సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీ చెట్లు ఇదంతా వా వా వా. ఇది లక్ష్మీపుర. ఓకే, మనకి కన్నడ చదవడం చెప్పడం కంటే చదవడం చాలా ఈజీ. ఎందుకంటే ఆల్మోస్ట్ తెలుగు కన్నడ రెండు ఒకేలాగా ఉంటాయి లిపి, రాయడానికి. ప్రొనౌన్సియేషన్ కూడా ఒకటే, కానీ కొంచెం చాలా వర్డ్స్ సిమిలర్గా ఉంటాయి, కానీ కొన్ని చోట్ల డిఫరెన్స్ ఉంటాయి. అందుకే కొంచెం అర్థం చేసుకోవడం కూడా ఈజీ అనమాట భాషని. ఫైనల్లీ వీ రీచ్ అవర్ డెస్టినేషన్. ఇంక ఇక్కడ బైక్స్ అన్నీ పార్క్ చేసేసాము, అయిపోయింది. ఇంకా రూమ్స్కి వెళ్ళి చెక్ ఇన్ చేయాలి. దట్స్ ఇట్. అండ్ ఈ బ్లాగ్ అయితే అంతే అండి. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ బ్లాగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. రైడ్ అయితే మస్తు వెళ్తుంది, మస్తు అంటే మస్తే ఇంకా చెప్పాలంటే. నో డౌట్స్ ఆన్ ఇట్. ఫస్ట్ క్లాస్గా పోతుంది. అయ్యా, కిలోమీటర్స్ అయితే తగ్గాయి, 19కి వచ్చింది, కానీ మినిట్స్ అయితే మాత్రం ఇంకా 34 ఉంది. అంటే మేబీ దీనికంటే దారుణమైన రోడ్స్ ఎక్కడో ఉన్నాయి గట్టిగా చివర్లో. దారుణం అంటే దారుణం చెప్పలేము, మేబీ